హాయ్ ఫ్రెండ్స్, టుడే ఆన్వర్డ్స్ తెలుగు టు ఇంగ్లీష్ స్టోరీస్, టింగ్లీష్ స్టోరీస్, తెలుగు టు ఇంగ్లీష్. టుడే స్టోరీ, విధిరాతను ఎవ్వరూ తప్పించలేరు. నోబడి కెన్ అండూ ద ఫేట్. నోబడి కెన్ అండూ ద ఫేట్. ఒకప్పుడు ఇంద్రుని భార్య శచీదేవి ప్రేమతో ఒక చిలుకను పెంచుకుంటూ ఉండేది. వన్స్ అపాన్ ఎ టైమ్ ఇంద్రాస్ వైఫ్ శచి యూజ్డ్ టు గ్రో ఏ ప్యారెట్ అవుట్ ఆఫ్ లవ్. ఒకరోజు అనుకోకుండా ఆ చిలుకకు జబ్బు చేసింది. వన్ డే ఆల్ ఆఫ్ ఏ సడన్ ద ప్యారెట్ ఫెల్ ఇల్. వైద్యునికి చూపిస్తే బ్రతకడం కష్టము అని చెప్పాడు. వెన్ ఇట్ వాస్ షోన్ టు ఏ డాక్టర్, హీ డిక్లేర్డ్ దట్ ఇట్ వుడ్ డై. ఇంద్రుని భార్య ఇంద్రునితో ఇలా అంది, మీరేం చేస్తారో నాకు తెలీదు. ఐ డోంట్ నో వాట్ యు డూ. ఈ చిలుక బ్రతకాలి అంతే. దిస్ ప్యారెట్ మస్ట్ లివ్, దట్స్ ఆల్. సో తలరాతలు రాసేది బ్రహ్మదేవుడు కాబట్టి ఇంద్రుడు బ్రహ్మదేవుణ్ణి కలిశాడు. యాజ్ ద రైటర్ ఆఫ్ ద ఫేట్స్ ఆఫ్ ఆల్ లివింగ్ బీయింగ్స్, దట్ ఈస్ బ్రహ్మ, ఇంద్ర అప్రోచ్డ్ బ్రహ్మ. బ్రహ్మ రిప్లైడ్, తలరాతలు రాసేది నేనే అయినా దాన్ని మార్చే శక్తి నాకు లేదు. దో ఐ రైట్ ద ఫేట్స్ ఆఫ్ ఆల్ లివింగ్ బీయింగ్స్, ఐ హ్యావ్ నో అబిలిటీ టు చేంజ్ ద ఫేట్. సో తలరాతలను అమలు చేసే వ్యక్తి శ్రీ మహావిష్ణువు. అతన్ని కలుద్దాము. లార్డ్ విష్ణు ఈజ్ ద ఎగ్జిక్యూటర్ ఆఫ్ ద ఎంటైర్ వరల్డ్. ఇట్ ఈస్ బెటర్ టు కన్సల్ట్ లార్డ్ విష్ణు అని చెప్పి ఇద్దరు విష్ణువుని కలిసినారు. విష్ణువు ఏం చెప్తాడంటే, నేను సృష్టిని నడిపిస్తానే కానీ ఒక జీవికి ఆయుష్ పోయాలన్నా తీయాలన్నా నా చేతుల్లో లేదు. దో ఐ ఆమ్ ద ఎగ్జిక్యూటర్ ఆఫ్ ద ఎంటైర్ వరల్డ్, ఐ కెనాట్ టేక్ లైఫ్స్ ఆర్ ఐ కెనాట్ గివ్ లైఫ్స్. ఇట్ ఈస్ బెటర్ టు కన్సల్ట్ Lord Shiva, Shambho Shankara. So all these three members met with Lord Shiva. Shiva said, ఏం చెప్తాడు, నేను ఆయుష్ను పెంచగలనే కానీ ప్రాణం తీసే వ్యక్తి యమధర్మరాజు మాత్రమే. అతను అనుకుంటేనే ప్రాణం తీయకుండా ఆగుతుంది. నా చేతుల్లో ఏమీ లేదు. దో ఐ గివ్ ద ఐ కెన్ ఇంక్రీజ్ ద లైఫ్ స్పాన్ ఆఫ్ ఏ లివింగ్ బీయింగ్, ద వన్ అండ్ ఓన్లీ పర్సన్ టు టేక్ ద లైఫ్స్ ఈజ్ లార్డ్ యమ. ఇట్ ఈస్ బెటర్ టు కన్సల్ట్ లార్డ్ యమ. సో ఆల్ దీస్ మెంబర్స్ మెట్ విత్ లార్డ్ యమ. యమునితో విషయం చెప్తారు. సార్, శచీదేవి గారు చిలుకను పెంచుకునింది. ఆమె చాలా మంకుబట్టు పట్టింది, అలిగింది, షీ సల్క్డ్. సో ఆ చిలుకని ఎలాగైనా కాపాడాలి, ప్రాణాలు తీయకూడదు. అప్పుడు యముడు ఏం చెప్తా అంటే, ఎవరి ప్రాణం ఎప్పుడు తీయాలో ఒక ఆకు మీద రాసి, ఎందుకు ప్రాణం పోతుంది, ఎప్పుడు ప్రాణం పోతుంది అనేది ఆకు మీద రాసి ఆకును వేలాడి తీసి పెట్టుంటాము ఒక సర్టన్ ప్లేస్లో. మనము వెంటనే వెళ్ళి ఆ ఆకును కింద రాలక ముందే మనం తీసుకోగలిగితే ఆ చిలుక ప్రాణాలతో బతకవచ్చు అంటాడు. సో హీ సెడ్ దట్ ద ఫేట్ ఆఫ్ ఎ సర్టన్ లివింగ్ బీయింగ్ వాజ్ రిటన్ ఆన్ ఎ లీఫ్ అండ్ ద రీజన్ అండ్ ద టైమ్ ఆల్సో, అండ్ ఇట్ వాజ్ హ్యాంగ్డ్. సో ద ఆల్ మెంబర్స్ వెంట్ టు దట్ specific chamber to take out the leaf
బిఫోర్ ఇట్ ఫాల్స్ ఆన్ ద ఫ్లోర్. అది పడిపోకముందే తీద్దామని లోపలికి పోతుంది. వెన్ దే ఎంటర్డ్ ద ప్లేస్ సడన్లీ ఏ లీఫ్ ఫెల్ డౌన్ అండ్ ఇట్ వాజ్ రిటర్న్ దేర్, వెన్ ఆల్ ద గాడ్స్ అండ్ డెమిగాడ్స్ enter the chamber at a time, then this parrot will die. So all these members entered that chamber, the parrot died. So nobody can undo the fate. We should love the people when they are alive. We can't do anything after their passing away. So don't hate anyone, my dear friends. Bye. Thank you.